నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడినారని ఒక కౌన్సిలర్ అలా మాట్లాడినారని పెట్టినారు, కేసులు పెట్టినారు. ప్రెస్ కి పిలిచి వాళ్ళందరూ మాట్లాడినారు, వాళ్ళ తరఫున మనకు బాధ కలిగింది అని మాట్లాడినాడు. సంతోషం, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పినారు. కానీ 30 సంవత్సరాలుగా మనకు ఈడ 27వ డివిజన్ లో గౌస్ నగర్ లో 30 సంవత్సరాలుగా, నా వయసు వచ్చేసి 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి నేను జహీర్ అన్నకు చూస్తున్నాను. నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి 36 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. కానీ ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ కానీ జహీర్ అన్న మీద వచ్చింది లేదు. ఇప్పటి వరకు కానీ ఏ ఒక్కరు కంప్లైంట్ ఇచ్చింది లేదు. ఎందుకంటే ఆడవాళ్ళంటే అంత గౌరవిస్తాడు మా అన్న. ఆ జహీర్ అన్న అనే మాట ఒక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక స్నేహితులతో కానీ ఒక కార్యకర్తతో కానీ మాట్లాడే విధానమే వేరుగా ఉంటుంది. కానీ ఆ ఎన్నతో తిరిగిన వాళ్ళు, ఆ వీధిలో వాళ్ళు, చుట్టుపక్కల వీధి వాళ్ళు, ఆ డివిజన్ లో వాళ్ళకు తెలుస్తుంది జహీర్ అన్న ఎటువంటి వాడు అనేది. కానీ కొత్తగా వచ్చి 1 సంవత్సరం అయిందో 2 సంవత్సరాలు అయిందో వాళ్ళకి మనకైతే తెలీదు. కానీ 40 సంవత్సరాల నుంచి మేము చూసే జహీర్ అన్న వేరు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇల్లు చూసి ఏదో ఒక విషయంలో టార్గెట్ చేసి ఈ అన్న పేరు డ్యామేజ్ చేయాలని ఎందుకు చూస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే మహిళలు మేము కనీసము 20 సంవత్సరాల నుంచి జహీర్ అన్న సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు పార్టీల్లో కానీ, పార్టీ పరంగా కానీ, పార్టీల్లో లేకున్నా కానీ, వ్యక్తిగతంగా కానీ సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు జహీర్ అన్న. కానీ ఆయన మీద ఇంత అపవార్ద, ఇన్ని కేసులు ఎందుకు పెట్టున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మాకు బాధ కలిగింది, ఒక ఆమెకు తిట్టినారు, అందుకోసం మేము వచ్చినాము అని చెప్తున్నారు మీడియాకు పిలిచి. మీడియా ముందర ఆడోళ్ళం వచ్చినామంటే ఒక ఆడామకు తిట్టినారని వ్యక్తిని వాళ్ళు తొక్కేస్తున్నారు, పేరు డ్యామేజ్. ఇంతమంది ఆడవాళ్ళం మేము బయటికి వచ్చినామంటే జహీర్ అన్న పేరు మీద మీరే ఆలోచించుకోండి. ఒక్క నిమిషం అక్క, ఆత్మ అక్క, మీకు అడుగుతున్నా నేను. మీరు ప్రెస్ లో ఏమంటున్నారు? జహీర్ అన్నకు నేర్చుకోండి. మీరు ఏమంటున్నారు? అర్హత లేదు, మీకేం అర్హత అని అడుగుతున్నారు. అర్హత మీరు ఏం చూసినారక్క నేను అడుగుతున్నా మీకు. అంటే అక్కా చెల్లెమ్మ అని చెప్పడం తప్ప, ఒకవేళ కష్టాల్లో ఉంటే వాళ్ళకు తోడు ఇవ్వడం తప్ప, కరోనాలో ఎంతో మందిని మేము కార్యకర్తలము, మనుషులు చనిపోతా ఇళ్లలో దాక్కొని కూర్చున్నప్పుడు మేము, మా అన్నోళ్ళు, మా కార్యకర్తలు మేము బయటికి వచ్చి ఎంతో సహాయం చేసినాము. కానీ మేము సోషల్ మీడియాకి చెప్పుకోలేదక్క, మేము సోషల్ మీడియాకి చెప్పుకోలేదు, మేము ఫోన్లు సెల్ఫీలు తీసి ఫోన్లలో వేసుకోలేదక్క. నేను తప్పనడం లేదు మీరు తీయడము. కానీ ఒక మంచి వ్యక్తిని ఒక పేరు డ్యామేజ్ చేయడానికి మీరు వాట్స్ వాడవద్దు దయచేసి. ఎందుకంటే మాకు బాధ కలుగుతుంది. ఎలాంటి వాడు 40 సంవత్సరాల నుంచి చూస్తున్న వాళ్ళు ఒక్క కంప్లైంట్ రానప్పుడు ఇప్పుడు ఎట్లా వస్తాయి కంప్లైంట్స్? ఇప్పుడు ఎట్లా చెప్తాడు మా అన్న వేరే వాళ్ళకు తిట్టా అన్నాడు, ఎటువంటి తిట్లు తిట్టా అన్నాడు అంటే ఎవరికైనా కానీ, ఏ కులకైనా కానీ అమ్మ అక్క చెల్లి అనే మాట్లాడతాడు కానీ మా అన్న. కానీ ఇప్పటి వరకు మనం చూసిందైతే ఏ ఒక్క ఆడబిడ్డను తప్పుగా మాట్లాడలేదు. అంతవరకు నిజం. మీరు ఏమన్నా తెలుసుకోవాలంటే మా డివిజన్ కి రండిక్క, మాతో తిరగండిక్క. ఏ ఒక్కరు తిట్టారో, ఏ ఒక్కరు ఏ పేరు చెప్తారో మా జహీర్ అన్న పేరు మీద మీరు మాకు ప్రూఫ్ చేయండి. కానీ కావాలంటే మేము తిరుగుతాం మీ వెంట. ఎవరు ఏ పేరు చెప్తారో వినండి. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తారు? మీరేదో ఫేమస్ కావాలని ఇట్లా తప్పుగా ప్రచారం చేయడం తప్పక్క. ఇట్లా చెయ్యొద్దు మీరు దయచేసి. ఇలా చేయాలంటే ఎందుకు ఇట్లా? కార్యకర్త అనేది ఏమన్నా చెప్తే ఎమోషనల్ అంటారు, ఎమోషనల్ అక్క చెల్లి అంటారు జహీర్ అన్న అని మీరే ఒప్పుకున్నారు. అక్క చెల్లి అంటారని మీరే ఒప్పుకున్నారు. మళ్ళీ చెప్తారు వాళ్ళకు ఆడోళ్లకు ఏం రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అంటారు అని మీరే చెప్తున్నారు కదక్క. రెస్పెక్ట్ ఇచ్చేది మీరే చెప్తున్నారు, ఇయ్యలేదని మీరే చెప్తున్నారు. అటువంటి మంచి కాదక్క. జహీర్ అన్న అనేది ఒక మంచి పర్సన్. కావాలంటే మీరు వచ్చి ఏ డివిజన్ కైనా, ఏ ఈదిలోకైనా వచ్చి అడగవచ్చు. నేనే కాదు,
ఇక్కడ వచ్చి ఉన్న ఏ ఆడామను అడిగినా కానీ జహీరన్న మీద ఏ ఒక్క చిన్న విషయం కానీ తప్పుగా చెప్పలేరు. ఎందుకంటే అంత ఖచ్చితంగా ఉంటారు ఆ మనిషి, అంత ఇదిగా ఉంటారు, అంత మాట పోకుండా ఉంటారు. మాట పోతే బాణం పోయినట్టుగా ఉంటారు జహీరన్న. జహీరన్న అంటే ఒక బ్రాండ్ అనుకోండి అంతే. మీరు తప్పుగా చెప్పి వాళ్ళ పేరు డ్యామేజ్ చేయడానికి చూస్తే మేము ఒప్పుకోము. మేము ఆడోళ్ళమేక్క, మీరు చెప్పినారు మేము వచ్చినాం ప్రెస్ మీదకి అని. మేము ఆడోళ్ళమే, మేము వచ్చినాం ప్రెస్ దగ్గరికి, ఏం తప్పు ఉంది చెప్పండి? మీరు చెప్పినారు కదా అట్లా. దయచేసి ఇలాంటి అవాంతలు మా అన్న మీద వెయ్యొద్దు, ఇలాంటి కేసులు మా అన్న మీద పెట్టొద్దు. మీకు వ్యక్తిగతంగా ఏమన్నా కష్టాలు ఉంటే అది ముందరొచ్చి మాట్లాడుకోండి, కానీ ఇట్లా కేసులు పెట్టడం, ఇట్లా దొంగ తిరుగు మాటలు చెప్పండి దయచేసి. లేనిపోని అన్ని మాటలు చెప్తూ వాళ్ళు ఏదో ఇది చేయాలని చెప్తున్నారు. మా జహీరన్న అటువంటి వ్యక్తి కాదు. 40 ఏళ్ళ నుంచి ఏ చిన్న విషయానికైనా ఆయన నేను టీవీలోకి వచ్చి మీరు కనుక్కోండి ఎవరు ఎలాంటి వారు అనేది మీకే తెలుస్తుంది. లేనిపోని కల్పిత మాటలన్నీ చెప్పి వెనక ముందు ఉండి చూడనట్టు ఆయన పైన కేసులు పెట్టి ఇవన్నీ చేయడం పద్ధతి కాదు. మనం చెప్పడం కాదు, పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఏదైనా నిజాలు నిలకడగా తేలుతాయి. తొందరపడి మీరు ఏది చేయొద్దు. సరి ఆడవాళ్ళం, మేము కూడా ఆడవాళ్ళం. ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే ఇంతమంది సహరించాం మేము. ఏమోలే ఆయన అటువంటి మనిషే కదా అని మేము కూడా ఇది చేసాం. ఆయన అటువంటి వ్యక్తి కాదు. లేనిపోని మాటలన్నీ అలాంటి అబద్ధాలన్నీ చెప్పకూడదు ఒక మనిషి మీద. ఆయన అందరినీ బాగా చూస్తాడు. ఏ టైంలో అయినా అర్ధరాత్రి కానీ పిల్లవాడు వచ్చినట్టు వస్తాడు. ఏ విషయంలో కూడా మాకు సాయం చేస్తాడు. ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు. ఒక కుంటి వాళ్ళకు కానీ, ఒక గుడ్డి వాళ్ళకు కానీ, ఒక లేని వాళ్ళకు కానీ, ఒక బీద వాళ్ళకు కానీ, ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ప్రతి టైం ఎక్కడ ఉన్నా కానీ కుల మత భేదాలు లేకుండా సాయం చేస్తాడు. అటువంటి వ్యక్తి మా వీధిలో ఉన్నాడంటే మాకు ఎంతో గర్వం. అటువంటి వ్యక్తిని లేనిపోని మాటలు చెప్పి లేనిపోని అబద్ధాలు చెప్పి అట్లా చేయొద్దు అని వెనక ముందు చూసుకోండి. మీ పైన మీకు కావాల్సల్లా వేరే వాళ్ళు మిమ్మల్ని ఒత్తిడి చేసి చెప్తున్నారంటే అది మీకు మంచి పద్ధతి కాదు. ఎప్పుడు కూడా జహీర్ అన్నకు మీరు ఇది మాట్లాడడం తప్పు. ఏదైనా విషయం కనుక్కొని మాట్లాడండి, అలాంటి మాటలు చెప్పొద్దు. ఇంకోసారి ఎవరైనా కానీ మా జహీర్ అన్నని ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడండి. చాలా తప్పు. ఎందుకు ఇలా చేస్తున్నారో ఏమో. ఇప్పుడుండే జనరేషన్ లో తోడబుట్టిన పిల్లలు వచ్చి అన్న ఈరోజు నా కష్టం వచ్చిందన్న అంటే నేను ఎక్కడికి వెళ్ళానమ్మా అనే రోజులలో అన్న నా కష్టం వచ్చిందంటే నా ఇంటి దగ్గరకు వచ్చి నా పిల్లలకు నా భర్తకు నా సహాయం చేసి అన్న ఒక ముస్లిమ్స్ అయినా నేను ఒక క్రిస్టియన్ అయినా కానీ ఒక తోడుబుట్టినలాగా వచ్చి ఆయన మాకు ఎంతో సహాయం చేస్తాం, ఎంత ప్రేమ ఎంత అభిమానం చూపిస్తారు ఆయన. అట్లాంటి అన్న మీద ఎందుకు ఇంత కేసు పెడుతున్నారో ఏమో, మరి ఎవరైనా చెప్తున్నారో ఏమైనా చేస్తున్నారో కూడా తెలీదు. దయచేసి అన్నం మీద మాత్రం ఇట్లాంటి కేసు పెట్టడానికి లేదండి, పెట్టకూడదు. అన్న చాలా మంచి వ్యక్తి. జహీర్ అన్న అంటే మాకు చాలా ఒక మంచి వ్యక్తి, మంచి అభిమానం. ఆ తోడబుట్టిన కంటే చాలా జాస్తి అన్న. ప్రతి ఒక్క ఇంటికి లేకపోయినా ఎంకరేజ్ చేసుకోండి, కానీ దయచేసి అన్నం మీద మాత్రం అలా చెప్పడం చాలా తప్పు. జహీర్ అన్న చాలా మంచి వ్యక్తి, చాలా మంచోడు. జహీర్ అన్న చాలా మంచి వ్యక్తి. ఎక్కడ కానొచ్చినా ఎక్కడున్నా కన్నా ఏమ్మా బాగున్నావా అందరూ బాగా చేసినాడు జహీర్ అన్న. చాలా పలుకుతాడు, చాలా మంచి వ్యక్తి జహీర్ అన్న. ఏ తప్పు చేసినా ఏం చేసినా కదా ఆయన కారణము ఏం తిన్నా ఆయన మేలు చేసిన ఎవరికి ఉండలే. ఆ చోటు మొత్తం మేలు చేసినాడు. ఎందుకని అరెస్ట్ చేస్తాను మీరు అని చెప్పాలి నాకు ముందుగా. ఏం చేసినా ఆయన అరెస్ట్ చేసేదానికి, ఏ తప్పు చేస్తాడు ఆయన అరెస్ట్ చేసేదానికి, ఏ కాదని అరెస్ట్ చేస్తాను మీరు అడేవాళ్ళు లేదన్నా. ఏమి ఇంత చేసిన ఆయన మాకు ఒక తమతో సమానమైన అది పెట్టిస్తారు అందరు కలిసి. మీరు ఏమన్నా ఆయన ఏమి చేస్తలేరు, మేమంతా కట్టకట్టాడు. ఎవరి వల్ల కాదు, ఏ కేసు కాదు, ఏది కాదు. మా ముసలి బయటికి తీసుకోవాలి తేవాలంటనా. అన్ని సమర్పట్టి చేస్తా ఉన్నాడు. ఈ పొద్దు చట్టానికి ఎందుకు సమాయన అన్న అవసరం ఏమంటే మాకు మా పిల్లలు అదే పోయి ఏమన్నా అంటే వెనకబడి చేస్తాడు. ఇక జరుగుతాంటే వచ్చేస్తాడు వెనకబడేది. ఇప్పుడు చట్టాలు ఎందుకు అంటాము? ఎవరైనా ఎప్పుడు అంటాము చట్టాలు లేదు కదా. ఎందుకన్నా ఒక వ్యక్తి మాట్లాడారంటే ఎందుకు మాట్లాడతాడు ఊరికి చెప్పు. దాని కారణం ఉండాలి కదా, వేరేగా కానీ కారణం ఉంటేనే మాట్లాడాలి. ఈ
నీకు అలా మాట మాట్లాడాడు అనే మాట ఉండాలి. ఏదైనా దేశం ఎందుకు మాట్లాడాలి చెప్పు, దేని గురించి మాట్లాడాలా? ఏమి మంచి కాదు చెడ్డోళ్ళు అది ఎందుకు మాట్లాడాలి? మా ఇంట్లోనే అన్ని ఈడంతా మొత్తం మంది చేసుకుంటారు. ఏదైనా బాగా లేకుండా జనం వచ్చిన మా పిల్లలకు నా ఊరికి బాగా లేకుండా ఆడవాళ్ళ తీసుకొని పోయిట్టు ఆడలేక వచ్చి ఎవరైనా వస్తారా ఇప్పుడు ఎవరో రమ్మను అట్లా వచ్చేవారు ఎవరో చెప్పు. అయ్యా పాత ఆశీర్వదించారు అభ్యర్థి తీసుకుని నా ముగ్గురు అడ్మిట్ చేసి ఆశీర్వాదం వచ్చిండు చెప్పు. ఎవరు ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు చేయరు.